యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మంచిది. ప్రియా దేవుని బిడ్డలారా, దైవవాక్యముల నుండి 2వ సమూయేలు పుస్తకం ఈనాటి ధ్యానము నిమిత్తమై 2వ సమూయేలు పుస్తకం దయచేసి 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచ్చిన భాగములు మనం చదువుకుందాం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యమును పరిశీలన చేయగలిగితే దైవ వాక్యములో దైవ ప్రజలను పరిపాలన చేసినటువంటి 2 రాజులు కనిపిస్తున్నారు. ఈ రాజులు ఎవరెవరు అంటే ప్రియులారా, దైవ ప్రజలను మొట్టమొదటిగా పాలన చేసిన రాజైనటువంటి సౌలు గారును, ఆ తదుపరి ప్రియులారా సౌలు పరిపాలన ముగించబడిన తదుపరి ఇశ్రాయేలీలను పాలన చేసినటువంటి దావీదు గారు మనకు కనిపిస్తున్నాడు. సౌలు యొక్క పరిపాలన ముగించబడింది. సౌలు యొక్క జీవితము కూడా ముగించబడిపోయింది. ముగించబడినటువంటి తర్వాత ఇప్పుడు రాజ్యపాలన ఎవరు చేస్తున్నారంటే రాజైనటువంటి దావీదు గారు చేస్తున్నాడు. రాజైనటువంటి దావీదు పాలన చేస్తున్నటువంటి కాలములో ప్రియులారా, ఆ ప్రాంతమంతటికి కూడా విడవకుండా దరిదాపుగా 3 సంవత్సరములు కరువు సంభవించిందట. భయంకరమైన కరువు, ప్రజలు అల్లల్లాడేటువంటి పరిస్థితి. ఇదిగో తిండి కొరకు, ఏమండి నీటి కొరకు రకరకములైనటువంటి బాధలు పడుతున్నటువంటి పరిస్థితి దావీదు కాలములో వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి గట్టిగా. చూడండి, రాజైన దావీదు పాలన చేస్తున్నప్పుడు, పరిపాలన కాలములో ఉన్నప్పుడు ఆ రాజ్యమంతటికి కూడా కరువు వచ్చిందట. ఏమండి, కరువు సంభవించేసింది. భయంకరమైన పరిస్థితులు ఆ రాజ్యమును పాలన చేస్తున్నాయి. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో రాజు
ఏమండి సంకోచించుచు ఇప్పుడేమనుకున్నాడు తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి దేవునిని అడిగితే దేవుడే సమాధానము చెబుతాడు, ఏం చేయాలో ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు అని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రియులారా ఏమండి మనవి చేయటం ప్రారంభించాడు, ప్రార్థించటం ప్రారంభించాడు. ప్రభువా, ఇశ్రాయేలీయులైన నీ ప్రజలు, యెరూషలేమనబడిన నీ ప్రాంతము ఇటువంటి కరువులోనికి రావటానికి గల కారణమేంటయ్యా? ఈ బాధను మేము అనుభవించుటకు ఏ కారణమయ్యా? ఎందుకయ్యా ఎంతటి పరిస్థితిలోనికి తెచ్చావు? ఎందుకు వచ్చిందంతటి భయంకరమైన విపత్తు? ఎందుకు మా పైన ఇంతటి భయంకరమైన కరువచ్చి పడింది? ఏం చేయాలి ప్రభువా? అసలు ఎందుకు వచ్చింది ఇది? ఎందుకు సంభవించింది? దేనిని బట్టి ఈ కరువు రాగలగటానికి కారణమని చెప్పి దేవునితో మనవి చేస్తాం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దేవునితో మనవి చేస్తే ఆ మనవి దేవుడు ఆలకించాలి అంటే కూడా ఒక విషయం ఉంది. కీర్తనకారుడు అంటాడు కదా, ఏమండి, నా హృదయములో పాపము లేనప్పుడు దేవుడు నా మనవిని ఆలకించును అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు దావీదు గారు మనవి చేస్తున్నాడు. మనవి చేస్తూ, ప్రభువా, ఈ పరిస్థితికి కారణమేంటి? ఇది సంభవించుటకు కారణాలేమిటి అని చెప్పి ప్రార్థించటం ప్రారంభిస్తే దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అలాగో చెప్పనా, అక్కడ అంటాడు కదా, ఇదిగో యెహోవా ఇలాగు సెలవిచ్చాడు. ఏమని? దావీదు యొక్క మనవిని విన్నటువంటి దేవుడు, ఆలకించినటువంటి దేవుడు దావీదుకి ఇలాగు సెలవిచ్చాడు. ఏమని? ఏమండి, ఏమని సెలవిచ్చాడు? అయ్యా, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని కుటుంబీకులను బట్టి ఈ శిక్ష నీకు సంభవించింది అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కరువు మీకు కలిగింది. దేనికి కలిగింది? ఇదిగో మీరు చేసిన పాపమును బట్టి కాదు, మీరు జరిగించిన అతిక్రమములను బట్టి కాదు. ఈ కరువు సంభవించుటకు కారణమేమి అనగా, ఇంతకు ముందుగా, నీకంటే ముందుగా ఇదిగో రాజ్యమును పాలన చేసిన ఇదిగో రాజైన సౌలున్నాడు కదా, అతడు నరహంతకుడు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి అతని కుటుంబీకులను బట్టి ఈ శిక్ష కరువుగా నీకు కలిగను అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదాడ విచిత్రం అసలు. అతడెవడో పాపము చేస్తే, అతడెవడో నరహంతకునిగా మార్చబడితే, అతడెవడో ఇదిగో ప్రియులారా విదూరమైన పరిస్థితులను జరిగిస్తే అతనిని బట్టి దేశము మీదికి, ప్రజల మీదికి శాపముగా ఈ కరువెందుకు రావాలా?
ఒకడు జరిగించిన పాపము అతనికి శిక్షగా మారాలి గాని అతడు జరిగించిన పాపము దేశమంతటికి కరువుగా మార్చబడటం ఏంటి? అసలు ఎంత విచిత్రం ఇది! ఏమండి, ఎంత విచిత్రం! ఒకడు చేస్తే పాపము, ఆ పాపము ఎంతమందికి చుట్టుకుందంటే దేశ ప్రజలందరి మీదకి కరువుగా వచ్చేసిందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఇది ఎక్కడైనా ఒప్పుకోగలిగినటువంటిదేనా? ఎప్పుడైనా ఇదిగో ప్రియులారా ఇటువంటి పదమైన మనము విని ఆలోచించగలిగిన పరిస్థితి ఉందంటే లేదు ప్రియులారా. ఇంతవరకు కూడా చాలా విన్నాం గాని సౌలు చేసిన పాపము దేశమంతటికి శాపముగా మార్చబడిపోయింది. ఇది ఎంతటి విచిత్రం అండి! ఎంత విచిత్రం! అతడు చేస్తే ఆ పాపము తన మీదికో, తన బిడ్డల మీదికో, ఇదిగో తన కుటుంబం మీదికో వచ్చి అతడు పతనం అవ్వాలి గాని, అతడు శాపము అనుభవించాలి గాని, అతడొక్కడు పాపం చేస్తే చూడండి ప్రియులారా, అతడొక్కడు పాపము చేస్తే ఆ పాపము ఎంతమందికి శాపముగా మారిందండి? చూడండి, ఇదే విషయములో ఒక మాట మనం ఆలోచన చేస్తే ఇది చాలా విచిత్రకరమైన కార్యం. ఇదే విచిత్రం అనుకుంటే ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మనుష్యులందరూ పాపము చేశారు, వారి పాపము వారి మీదకే శాపముగా మారి వారు అనుభవించవలసిన ఆ పరిస్థితిని ఇప్పుడు ఈ మనుష్యులందరి పాపం ఎవరి మీదకి పడిపోయింది? లోకరక్షకుడు, ఏమండి, జగమును ఏలటువంటి రారాజైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు మీదకి పడిపోయింది. ఆయనొక్కడు శ్రమపరచబడితే, ఆయనొక్కడు రక్తము చిందిస్తే, ఆయనొక్కడు గాయపరచబడితే ఇదిగో మనుష్యులందరికీ విడుదల వచ్చేసేసి. స్తోత్రం చెబుతారు గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇదొక విచిత్రం, ఇది అంతకంటే పెద్ద విచిత్రం. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే ఇప్పుడు పాపం ఏమిటంటే, ఒక మనుష్యుడు పాపము చేయుటను బట్టి మనుష్యులందరికీ ఇదిగో ప్రియులారా వారి జీవితాలలో కరువు సంభవించింది. కారణమేమిటి? కారణమేమిటి? ఏమండి, ఒక్క మనుష్యుడు పాపము చేస్తే, ఒక్క మనుష్యుడు ఇదిగో తప్పిదము చేస్తే, ఆ చేయబడిన తప్పిదమును బట్టి ఆ దేశమంతటి మీదకి శాపం వచ్చేసి, కరువు వచ్చేసింది, బాధను అనుభవిస్తా ఉన్నారు. ఇలాగే మనం ఇంకొక మాట చూస్తే ఇదిగో ప్రియులారా యెహోషువ పుస్తకములోనికి రండి. యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం. యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం. నేను ఈ మాట చూయించి ముందుకు వెళ్తాను. చూడండి ప్రియులారా, మొదటి వచనము చదవండి ఒకసారి. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా మునిమనమడను కర్మేలు కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా
ఇశ్రాయేలులందరి మీదికి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు ప్రియులారా గమనించండి, దేవుడు శపితమైన దాని విషయములో ప్రజలందరికీ కూడా ఒక వాగ్దానము చేశాడు. అయ్యారా, ఆ శపితమైన దాని జోలుకు మీరు పోవద్దు అన్నాడు. సరేన ప్రభువా అన్నట్లుగా ప్రజలందరూ కూడా ఆ మాటను విన్నారు. కానీ వారిలో ఒకనికి దుర్బుద్ధి పుట్టింది. వారిలో ఒకనికి దుర్బుద్ధి పుట్టి ఏమండి వెళ్ళి ఇతడేం చేశాడు, శపితమైన వాటిని కొంత తెచ్చుకొని తన గుడారములో దాచిపెట్టాడు. ఇప్పుడు దేవుని కోపం ఎవరి మీదకి రావాలా చెప్పండి? దేవుని కోపం ఎవరి మీదకి రావాలండి? చెప్పినది చేయని వాని మీదకి రావాలి. మాటను ధిక్కరించిన వాని మీదకి రావాలి. దేవుని ఆజ్ఞను తిరస్కరించి దేవునికి విరోధముగా వ్యతిరేకముగా నడచిన వాని మీదకి రావాలి. కానీ ఇప్పుడు దేవుని కోపం ఎంతమంది మీదకి వచ్చిందండి? ఇశ్రాయేలీయుల అందరి మీదకి దేవుని ఉగ్రత వచ్చేసి శత్రువుల చేతికి, ఇదిగో ప్రియులారా, ఇశ్రాయేలీయులు అందరినీ దేవుడు అప్పగించేశాడు. అదిగో 12వ వచనములో కూడా చూస్తే అదే 7:12. కాబట్టి వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు చేసి తినేని తప్ప మీకు తోడై ఉండను అంటాడు. నేను చెప్పిన మాట, నేను మీతో పలికినటువంటి మాటను మీరు వినలేదు గనుక మిమ్మలను శత్రువుల చేతికి అదేమిటయ్యా? ఒక్కడు పాపము చేశాడు, ఒక్కడు శపితమైన దాని విషయంలో పొరపాటు చేస్తే అసలు నీ ఉగ్రత మా అందరి మీదకి రానివ్వటం ఏంటి ప్రభువా? ఏమండి నీ ఉగ్రత చెప్పండి, నీ ఉగ్రత మా మీదికి రానివ్వటం ఏమిటి? నీ ఉగ్రతను బట్టి మేము అందరము బలి కావడం ఏమిటి? ఒక్కడే కదా పాపం చేసింది. పాపం చేసిన వాడు ఒక్కడైతే నీ ఉగ్రత, నీ కోపము మా అందరి మీదికి రానివ్వటం ఏమిటయ్యా అని చెప్పి అడుగుతా ఉంటే, ఇదిగో ప్రియులారా, ఇదిగో దైవజనుడు ప్రార్థన చేశాడు. మీలో వానిని నిలవకుండా చేస్తే, వానిని నిర్మూలన చేస్తే ఈ కోపము మీ మీద ఉండకుండా తీసివేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. బైబిల్లో ఒక మాట ఉంది. బైబిల్లో కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయములో అపోస్తుడైన పౌలు అంటాడేమనంటే, ఏమండి ముద్ద చూడండి ఆ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనేనా 5వ అధ్యాయం చూడండి 7వ వచనం 5:7 లేత 6 నుండి చదవండి. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయునని మీరెరుగరా? దేవునికి స్తోత్రం కలుగును గాక.
అంటే లోక సామెత ఒకటి ఉంది కదా, ఏమండి? లోక సామెత ఒకటి ఉంది. అందరూ ఒక 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 తెగ ఉన్నారంటే, ఒకడు తప్పు చేశాడంటే ఆ తెగ వారందరికీ చెడ్డపేరు. రే మీ ఓడేరా, రే మీ వాళ్ళేరా అన్నట్టుగా ఏదైతే పేరు రాబడుతుందో అలాగునని వాక్యం అంటుంది కదా, మనమే ఇదిగో పులిపిండి లేని వారమై ఉండాలని ప్రభు కోరుకుంటే, ఇప్పుడు కొంచెము పులిపిండి ఉందనుకోండి, మొత్తం అంతా ఏమైపోతుంది? ఇప్పుడు అన్నం ఏమంటే ఉడికిందా లేదని ఒకటి పట్టుకుంటే తెలిసిద్దా? మొత్తం పట్టుకోవాలి. ఏం చెయ్యాలా? అన్నం ఉడికిందా లేదన్న సంగతి ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. లేకపోతే ప్రియులారా, అన్నమంతా పాడైపోయినది, ఆ యొక్క కుండలో అన్నమంతా పాడైపోయింది అనుకున్నాం, కొంచెం ఏమైనా బాగుంటుందా? మొత్తం పాడైపోయినట్టే కదా. అలాగే ఇదిగో పులిపిండి కొంచెమైనను మొద్దంతా కూడా పులియ చేస్తుంది. అలాగుననే ఇదిగో ఒకడు పాపము చేస్తే దైవ ప్రజలైన వారందరి మీదకి శాపం ఎందుకు వచ్చిందంటే, మీలో ఒక్కడైనను పాపముతో ఉండడానికి వీల్లేదన్నట్లుగా దేవుడు ఏం చేశాడంటే, ఈ శ్రమ వారి మీదకి రప్పిస్తే ఇంకొకడు తప్పు చేయుటకు భయపడటువంటి విధముగా దేవుడు తన కార్యాలు జరిగిస్తా వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒక మనిషి పాపము, ఒక వ్యక్తి చేసిన పాపము ఒక దేశమునకు శాపముగా మారితే, ఒక వర్గమునకు శాపముగా మారితే, ఇదిగో ప్రియులారా, ఇంకా మనము ముందుకు వెళితే ఒక్కొక్క వ్యక్తి చేసిన పాపము వారి కుటుంబాలకు కూడా శాపముగా మారిపోయింది. ఎందుకని అంటే, ఇర్మియా భక్తుడు జలవిస్తా ఉన్నాడు. ఇర్మియా పుస్తకములో ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఇర్మియా పుస్తకం 31:29. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనను మాట వాడుకొనరు. ప్రతివాడు కూడా తన దోషము చేతనే మృతి పొందును. ఎవడు ద్రాక్షకాయలు తినను వాని పళ్ళే పులుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఎవడైతే తింటాడో చెప్పడే, అక్కడ అంటాడు కదా, ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు ఎలా పులుస్తాయి? ఏమండి, నేను తింటే నా పిల్లల పళ్ళు పులుస్తాయా? నేను తింటే ఏమండి మన సంఘములో ఉన్న వారందరికీ పళ్ళు పులుస్తాయా? చెప్పరే. లేకపోతే మన గ్రామానికి ఏమన్నా చేటు వస్తుందా? ఏమండి, వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో ప్రియులారా, ఒకడు నాయకునిగా యజమానునిగా ఇదిగో ప్రియులారా ఆ సంఘములో ఆ కుటుంబములో ఇదిగో ఆ ప్రాంతములో ఉన్నప్పుడు వాడు చేసిన పాపమే, అతడు చేస్తున్న పాపమే అతని కుటుంబానికి, అతని గ్రామానికి, అతని దేశమునకు చోటుగా మారిపోతావు.
కారణం ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మన దేశానికి నాయకునిగా ప్రియులారా, ఆయన పేరేంటి, మోదీ గారు ఉన్నాడు. మోదీ గారు నిన్న మొన్నటి దాకా తెచ్చిన రకరకములైన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ముస్లిమ్స్ ఉండకూడదు, తర్వాత క్రైస్తవులు ఉండకూడదు, ఈ దేశమంతా రామరాజ్యంగా మారిపోవాలి, రకరకములైన నియమ నిష్ఠ కార్యక్రమములు పెట్టేశారు. ఇదంతా ఎక్కడికి తెలిసిందంటే ప్రపంచములో ఉన్న దేశములలో ఉన్న వారందరికీ తెలిసింది. ప్రపంచ దేశాల్లో ఉన్న నాయకుల అధిపతులందరికీ తెలిసేసింది, ఒరి బాబా నువ్వు నీ దేశంలో ఉన్న క్రైస్తవులు బాగుడితే మా దేశంలో ఉన్న హిందువులను ఏం చేస్తా? అవునా కాదు? ఇప్పుడు ఈయనొక్కడు చేసిన తప్పిదం ఎన్ని దేశాలకు చుట్టుకుంది? అవునా కాదా? ఎన్ని దేశాలకు చుట్టుకుంది? ఇప్పుడు క్రైస్తవుల మీద దాడులు జరిపిస్తే నిన్న మొన్నటి దాకా అమెరికాలో కూడా హిందువుల మీద దాడులు జరిగించారు. రకరకములైన కార్యక్రమాలు ఒక్కడి వలనే మొదలవుతాయి. ఒక దేశానికి ఏమండి మనం చేసే చేటే ఒకటి ఉంది, ఒక ప్రాంతానికి మనము చేస్తున్న చేటు చాలా ఉంది. ప్రియులారా, ఏమండి మనం ఏమి చేయటం లేదు అనుకుంటామేమో, మనము చేసినదే మన దేశము మీదికి, ఒకవేళ మన నెత్తి మీదికి కూడా రావచ్చు. అందుకని ఇక్కడ అంటాడు కదా, తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పొల్లు పొల్లబట్టం ఏంటి? అక్కడే ఇంకొక మాట చూడగలిగితే ప్రియులారా, 32:18 కూడా చదవండి అమ్మా. 32వ అధ్యాయం 18వ వచనం, నీవు వేవేల మందికి కృప చూపుదువు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయుదును. తండ్రులు చేసినటువంటి దోషము, ఇదిగో ప్రియులారా, ఒక వ్యక్తి చేసిన ఆ పాపము ఎవరి నెత్తి మీదకి వస్తుందంట? పిల్లల నెత్తి మీదకి. సామెతల భక్తుడు అంటాడు ఒక మాట, నవ్వుతూ చేసిన పాపములు ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించాలి, ఏడుస్తూ అనుభవించాలి. మొన్న దేవునికి స్తోత్రం, ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఈ మధ్య ఒక 5-6 రోజుల క్రితం ఒక వ్యక్తి మాట్లాడుతూ మంచి పని చేస్తే, అతడు ఏ ఉద్దేశంలో అన్నాడో కానీ నన్ను అన్నాడు, మంచి పని చేస్తే మంచిగా జరిగిద్ది, చెడ్డ పని చేస్తే చెడు జరిగిద్ది, నువ్వు ఇప్పుడు ఎంత బాధపడుతున్నా చూశారా? నా కిడ్నీ ఆపరేషన్కు ముడిపెట్టి మంచి చేస్తే మంచిగా జరిగింది, చెడు చేస్తే చెడే జరిగింది. నువ్వు ఇప్పుడు ఎంత బాధపడుతున్నంటే అక్కడ ఆయన ఆలోచన ఎలా ఉంది అంటే, నువ్వు చెడు చేసావు, కిడ్నీ ఆపరేషన్ జరిగింది, దేవునికి స్తోత్రంలో నాయన, నేను లేచిన కాడి నుంచి చెడే చేసేది అనుకోని మనసులో ఏమండి, దేవుని సాన్నిధ్యము నాకు ఎప్పటి వరకు జరిగించబడిన ప్రతి కార్యం కూడా ఏమండి, బైబిల్లో ఏబు పుస్తకంలో ఒక మాట ఉంది. ఏబు పుస్తకంలో 9వ అధ్యాయంలో ఏబంటాడు ఒక మంచి మాట. 9వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 6:9 అనుకుంటా, 6:9
తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక అంటాడు. చాలు చాలు. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. నేను దీని గురించి కూడా చాలా రోధిస్తూ ప్రార్థన చేశాను. అంటే అది ఒక విధంగా తప్పు రకంగా ప్రార్థన అది. ఎందుకంటే దుర్మార్గులు సంతోషంగా ఉండుట చూచి నువ్వు మత్సరపడొద్దు అంటాడు బైబిల్లో. అయినప్పటికీ నా ప్రార్థన ఏం చేశానంటే, ఏమిటి ప్రభువా, తాగుబోతులు, తిరుగుబోతులు, భయంకరులు అందరు బాగానే ఉంటున్నారు, వరుసనే నాకేంటి ఈ బాధలు అని నేను చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అయినను యెహోవా వాటిలో నుండి నిన్ను తప్పించును అనే వాగ్దానం చూపించాడు నాకు. ఏమండి, ఈరోజు మనం చూస్తూ ఉంటాం, దుర్మార్గులైన వారు, పాపాత్ములైన వారు, భయంకరులైనటువంటి వారు, వారి జీవితంలో ఎటువంటి తెగులు బొగులు కూడా రాదు. ఏ ఇబ్బందులు, ఏ కష్టాలు అనుభవించుటకు కూడా వారి జీవితంలో మనం చూడలేం. అర్థం కావట్లే. అట్లాగని నాకు కలుగుతున్నాయని నేను నీతిమంతుడిగా నన్ను నేను ఎంచుకోవటం లేదు. కానీ ప్రియులారా, దేవుని చిత్తము అలాగున్నప్పుడు మనం దాని గురించి ఆలోచించడం అనవసరం. అయితే ఏమండి, ఆ మాట ఆ వ్యక్తి అనగానే చాలా ఆశ్చర్యం వేసింది. చాలా ఆశ్చర్యం. అబ్బో, బాగానుంది నాయన, నువ్వెంత బాధపడుతున్నా ఇప్పుడంటే నిన్న ఒక దుర్మార్గుని కింద కట్టేసి, ఏమండి నువ్వెంత బాధపడుతున్నా అని చెప్పి ఆ వాళ్ళు చేసిన పరిస్థితులు వేరు, ఆ పరిస్థితికి అనుగుణంగా మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి. అయితే ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటే, ఏమండి, తండ్రుల దోషము బిడ్డల బడిలో, చూడండి, బిడ్డల బడిలో ఆయన వేశ్యపు వంటి వానిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు సవులు చేసిన పాపము, సవులు చేసిన దోషము ప్రియులారా, ఇదిగో తన ప్రాంతమునకే కాదు, ఆ దేశమునకే కాదు, వారి బిడ్డల మీదికి కూడా ఆ శాపము వచ్చేసింది. ఇదిగో సవులు చేసిన పాపమును బట్టి సవులు యొక్క కుమారులు హతులుగా మార్చబడిపోయారు. హతులుగా మార్చబడిపోయారు. ఎలాగ మార్చబడ్డారండి? ఆ మాట మనం చూడగలిగితే చూడండి, సమూయేలు 2వ పుస్తకములోనే, సమూయేలు 2వ పుస్తకం, దయచేసి 21వ అధ్యాయంలోనికి రండి. దయచేసి 8వ వచనము నుండి చదివితే, వారు 7 తీసుకొని పోయి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 7 ఎవరో? మొట్టమొదట యోనాతాను చచ్చిపోయాడు. 7 ఎవరు అంటే సౌలు యొక్క సంతతి వారు. సవులు చేసిన పాపము ఇదిగో ఆ దేశమునకే కాదు, ఏమండి, తన బిడ్డల మీదికి కూడా వచ్చేసింది.
తన బిడ్డల మీదకి కూడా చెప్పాలి. తమ బిడ్డలకి. ప్రియులారా, చాలా మంది ఏం చేస్తారో తెలుసా? తండ్రులుగా ఉన్నప్పుడు, అధికారములు ఉన్నప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు వారు చేస్తున్న అతిక్రమాలు, వారు చేస్తున్న భయంకరమైన కార్యాలు ఏమండి నవ్వుతూనే చేస్తారు, సంతోషంగా చేస్తారు. పాపమే కాదు, అక్రమమే కాదు, అనేక విధములైన కార్యాలు ఏమండి నవ్వుతూనే చేస్తారు. బైబిల్ గ్రంథంలో సామెతల పుస్తకములు అంటాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణమునకు తావ తీర్చును అంటాడు. దారి తీర్చును అంటే ఇదిగో మన దృష్టికి చేసిన ప్రతి పాపము మంచిగానే కనపడవచ్చు, చేస్తున్న ప్రతి కార్యము ఏమండి చాలా మంచిదిగా కనపడవచ్చు. కానీ అదేమవుతుందో చెప్పనా? అది మన మీదగా, మన బిడ్డల మీదకి శాపంగా వచ్చేస్తుంది. అందుకని వాక్యం అంటుంది కదా, నీవు జాగ్రత్త పడు. జాగ్రత్త పడకపోతే నీ పాపముల నుండి నీవు ఇదిగో విశ్రమించకపోతే నీ పాపమే నీ దేశమునకు, నీ గ్రామమునకు, నీ కుటుంబమునకు అది శాపముగా మార్చబడతది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. స్తోత్రం చెబుతారు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, పాపము చేయుటకు మనుషునికి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు. ఒక పాపం చేయాలంటే సులువుగా చేసేయచ్చు, ఒక అతిక్రమము చేయాలంటే సులువుగా చేసేయచ్చు. ఏమండి, కొంతమంది దడిచే వాళ్ళు ఉంటారు. పౌలేమంటాడంటే, ఇదిగో నేను అన్నీ చేయగలిగిన, ఆ మాట చూస్తారా కొరింథీయులకు రాసిన పత్రికలో, అన్నిటి యందు స్వాతంత్ర్యము నాకు కలదు గాని అన్నీ చేయదగినవి కావు అంటాడు. చూడండి, మొదటి కొరింథీ పత్రిక ప్రియులారా 10వ అధ్యాయం 23, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. చాలు చాలు. కొంతమంది ఏం చేస్తారు, ఏదన్నా చేయాలంటే భయపడతారు. ఏమండి, ఏదన్నా చేయాలంటే భయపడతారు. ప్రియులారా, ఒక మాట చెప్తాను, ఏదో ఇది నా గొప్ప కొరకు కాదు కానీ బైబిల్లో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమనంటే, నా దోషములన్నీ నా ఎదుటనే ఉంచబడ్డాయి, నా దోషాలన్నీ నా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి అయ్యా అనంటే, మనం చేసిన పాపమైన దోషమైన మన కళ్ళ ముందు కనపడుతుందా లేదా? గుర్తుకు రాదా? వస్తుందా? రాదు. నేను చెరుగుపల్లి ప్రాంతంలో ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఒకటి ఉంది. ఆ బొలెరో తోలేటప్పుడు ఆయనకి దరిదాపు 2,000 రూపాయలు అప్పు పెట్టా. 2,000 రూపాయలు. యేసుబాబు చక్కగా బాబాయ్ బాబాయ్ అంటూ ఉండేవాడిని. అయ్యా యేసుబాబు, పాస్టర్ గారు చక్కగా పిలిచేవాడు. బాబాయ్ ఇట్లా డబ్బులు లేవు, నాకు ఒక టైర్ కావాలి, ఎంత ఉన్నాయి, ఎంత ఇస్తాను, తర్వాత 1-2 సార్లుగా ఇస్తాను అంటే, సరే నాన్న తీసుకెళ్ళు అని చెప్పించాడు. ఈ రోజు కూడా కనపడతానంట ఆయన 2,000 ఇవ్వటానికి నాకు కుదరదు. చూడండి, ఆయన అడగటం మానేశాడు. అది గుర్తుండాలా లేదా? చెప్పరే, ఆయన అడగటం మానేశాడు. నిన్నగాక మొన్న కూడా వెళ్ళి, బాబాయ్ నాకు ఒకటి మీద ఒకటి పరిస్థితులు ప్రభావాలు తీరాలు దాడుతున్నాయిలే అని చెప్పి, సరేలే నాన్న ఉన్నప్పుడు ఎట్లాగని అని చెప్పి మాట్లాడాడు. ఇట్లాగే ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన,
మన సహోదరి ఏరమ్మ గారు చనిపోయింది కదా. చనిపోక ముందు దరిదాపుగా ఒక 6-7 నెలల క్రితం, వీళ్ళ మేనమామ గారి కొడుక్కి యాక్సిడెంట్ అయింది. కాలు ఇరిగిపోతే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె ఫోన్ చేస్తే, ఏందయ్యా ఇట్లా ఉన్నావు ఏంటనంటే, ఇట్లా ఇదైంది అత్త, కొంచెం డబ్బులు అవసరం అని చెప్పి అడిగాను. చెప్తే, అయ్యా మరి నా దగ్గర ఉండి వెళ్ళి తీసుకొని వెళ్ళి అవసరం అంటున్నావు కదా అని చెప్పి 20,000 నాకు ఇచ్చింది. నేను అన్నాను, బావగారితో కూడా చెప్పమ్మా అంటే, ఆయనతో చెప్పొద్దులే పర్వాలేదులే అని చెప్పింది నాకు. సరే ప్రియులారా, ఈ క్రమం జరిగిపోయింది. ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు 20,000 చెప్పకుండా ఉంటే మిగులుతాయి కదా నాకు. మిగలవా? ఆమె చచ్చిపోయింది, మిగలవా? 20,000 అక్షరాలు మిగులుతాయి. ఎన్ని రోజులు తింటాను? 50. చనిపోయిన వెంటనే ఆయనతో మాట్లాడాను, అయ్యా ఇదిగో పరిస్థితి, ఇది ఇలా చేసింది, ఇలాగిచ్చింది. నాకు చెప్పింది, అయ్యా నీకు చెప్పిందో చెప్పలేదు నాకు తెలియదు కదా, నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఏమండి చూడండి, చెప్పాల్సినటువంటి బాధ్యత. ఏమండి ఆమె ఎంత నమ్మకంగా ఇచ్చిందో అంత నమ్మకంగా వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఆ 20,000 రూపాయలు ఎంతకాలం బ్రతుకుతానంటే, ఒకవేళ అబద్ధమాడి అన్యాయం చేసి ఇది చేస్తే, ఏమండి గమనించండి, ఇటువంటివే మనుష్యుడు చేస్తున్నటువంటి పాపములను బట్టి వాని జీవితము ఎలాగూ మార్చబడుతుందంటే, ఇదిగో అస్తవ్యస్త కార్యములలోనికి వాని జీవితాన్ని అతడే నెట్టుకుంటున్నాడు. అందుకనే ఇక్కడ మనం చూడండి, సౌలు చేసిన పాపమును బట్టి తన 7 కుమారులను ఏమండి కొండ మీద ఉరివేసి చంపేశాడు. ఇతడు చేసిన పాపం, ఇతడు జరిగించిన అతిక్రమము ఇదిగో తన బిడ్డల మీదకే రావటం కాక, తాను పాలన చేసిన దేశమంతటి మీదకి వచ్చేసి ఇప్పుడు ప్రాధేయపడితే దేవుడు అంటున్నాడు, ఇలాగున చెయ్యి. అందుకని మన దోషములు దేవుడు అంటున్నాడు, తమ బిడ్డల ఒడిలో, వారి తర్వాత వారి బిడ్డల ఒడిలో పోస్తానంట. బైబిల్ గ్రంథములో ఇలాగూ అతిక్రమించి పాపములు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి పాపములను బట్టి వారి జీవితములో శాపములు అనుభవించిన పరిస్థితి ఎలా ఉన్నది అంటే, ప్రియులారా చూద్దాం రండి. 2 మాటలు చూసి ముగించుకుందాం. ఇదిగో 2వ రాజుల గ్రంథం దయచేసి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20-24 వరకు చదవండి. సేవకుడగు గెహాజీ వాటిని అంగీకరించుటకు నేను పరుగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని పోవుచున్నగా చాలు. ఇప్పుడు
దైవజనుని ద్వారా నయమాను అనేటువంటి ఆ యొక్క అధిపతికి ఒక గొప్ప కార్యం జరిగింది. గొప్ప కార్యం జరిగితే ఇప్పుడు దైవజనుడికయ్యా కొంత బహుమానాలు తీసుకొని వచ్చేవటానికి ఈ నయమాను చూశాడు. చూస్తే నాకేమొద్దయ్యా నువ్వు తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. చెబితే బయలుదేరిన తరువాత ఇప్పుడు గెహాజీకి మనసు వచ్చిందంట, పరుగెత్తుకొని పోయి వాటిని తీసుకుందాము అనుకున్నాడు. తెచ్చుకున్నాడు. దైవజనునికి తెలియకుండా తీసుకొని వెళ్ళి గుడారంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు దైవజనుడు అడుగుతున్నాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి పోయావంటే, ఏడకు పోయానయ్యా నేను ఏడేడే తిరుగుతున్నాను కదా. ఒకసారి పిల్లలు కూడా అడిగితే ఏడకెళ్ళారు, ఏడే ఉన్నాగా డాడీ, ఏడే ఉన్నా కదా మమ్మీ. ఎవరిని అసాధ్యాలు పాడుగాను, ఏడన్నా నేను ఎట్టాగే చెప్పాడు. ఏ సినిమాకి వెళ్ళొచ్చు కూడా ఎక్కడికి వెళ్ళేవరా, ఎక్కడే ఉన్నా నాన్న, ఎక్కడున్నానన్నా సరే దేవునికి స్తోత్రం. పూజ మాత్రం బాగా పెద్దగా పడేది, దరువు మాత్రం బాగా పడేది. గమనించండి ప్రియులారా, ఇప్పుడు దైవజనుడు అడుగుతున్నప్పుడు ఇతడు అంటున్నాడు కదా, ఇక్కడే ఉన్నాను కదా అంటే, దైవజనుడు అంటున్నాడు నేను పరుగెత్తుతున్నప్పుడు, నయమాను బహుమానముల కొరకు పరుగెత్తుతున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా అని చెప్పాను. ఇప్పుడు పాపం ఎవరు చేశారు చెప్పండి? తప్పెవరు చేశారు? గెహాజీ చేశాడు. మరి అనుభవించవలసింది ఎవరు? గెహాజీ ఒక్కడే కదా. కానీ ఆ నయమాను ఏదైతే కుష్టు వదిలాడో ఆ కుష్టు నయమాను కుటుంబీకులకు అక్కడ చూడండి 24వ అధ్యాయం వచనం. సర్వకాలము దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ధిక్కరించింది ఒకడు, తప్పు చేసింది ఒకడే. ఇదిగో ప్రియులారా, కాదు అనుకున్న దానిని తీసుకున్నవాడొక్కడే. కానీ ఇప్పుడు ఇతడు చేసిన తప్పిదం కుటుంబీకులందరికీ చూడండి ఎంత దారుణం ప్రియులారా. కుటుంబీకులందరి మీదకి వచ్చేసి ఒక్కడు పాపము చేస్తే తన భార్యకు, బిడ్డలకు, తల్లిదండ్రులకు, తన కుటుంబీకులు అందరూ కూడా ఆ తెల్ల కుష్టు పొందుకున్నారండి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఒక్కడు పాపము చేయుటను బట్టి కలిగేటువంటి ఫలితార్థం. ఏమండి, ఒక్కడు పాపం చేస్తే, ఒక్కడు తప్పిదం చేస్తే ఆ తప్పిదం ఏమండి, ఇదిగో ఆ గ్రామం అంతటికి, ఆ కుటుంబం మీద అంతటి మీదకి ఆ శాపం వచ్చేసేసి. అంతేకాదు ప్రియులారా, ఏమండి, దావీదు ఒక్కడు పాపం చేస్తే దావీదు కుటుంబం మీదకి శాపం వచ్చేసి. ఇలాగూ మనం వాక్యం అంతటిలో చూస్తే ఏమండి, తప్పు చేసిన వారి జాబితాలు మనం చూసుకుంటూ వస్తే ఏమండి, దావీదు చేసిన పాపమును బట్టి దావీదు కుటుంబం శాపం అనుభవించింది. యాకోబు చేసిన తప్పిదమును బట్టి యాకోబు కుటుంబము ఇదిగో ప్రియులారా శాపం అనుభవిస్తా వచ్చింది. ఆఖరిగా మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఏమండి, హనోకు చేసినటువంటి నీతి కార్యములు తన కుటుంబం అంతటికి రక్షణ తెచ్చిపెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఆ మాట చూస్తారా? ఆ మాట ఆదికాండములో ఆ మాట ఒక్కడు చూద్దాం. ఆ మాట ఒక్కడు చూసి ముగించుకుందాం ప్రియులారా. ఆదికాండము దయచేసి 5వ అధ్యాయంలో
చూడండి, నోవాహును గురించి 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయును. అయితే దేవుడు నోవాహుతో మాట్లాడి 3 అరలు పెట్టి ఒక ఓడను తయారు చేయయ్యా. సరే ప్రభువా, సిద్ధం చేశాడు. సువార్త 120 సంవత్సరాలు ఆ ప్రాంతమంతటికి సువార్త ప్రకటించాడు. ఏమండి, తన బిడ్డలను రక్షించుకున్నాడు. ముందుగా తన కొడుకులను, తన కోడళ్లను. ఏమండి, తన సువార్త చేత ఎవరిని రక్షించుకున్నాడు? ముందు చెప్పరే, కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కుటుంబానికి బోధించుకున్నాడు. కుటుంబం అంతటితో సంఘముగా ఉన్నటువంటి, సంఘమునకు సాదృశ్యముగా ఉన్న వాడను సిద్ధపరిచాడు, కట్టాడు. ప్రియులారా, ఏమండి, ఆ ఓడలోనికి తన కుటుంబం అంతా చేర్చబడిపోయింది. అందుకనే ప్రియులారా, ఒక మనిషి చేసిన పాపం ఒక దేశానికి, ఒక గ్రామానికి, ఒక కుటుంబానికి శాపమైతే, ఏమండి, ఒక వ్యక్తి నీతి మార్గములు నడిపించబడితే తన కుటుంబమంతటికి అదేమవుతుందంటే రక్షణకరముగా మార్చబడుతుంది. కాబట్టి ఈ యొక్క దినాన దైవవాక్యమునటువంటి నా సహోదరి సహోదరుడా, మన జీవితాలలో నోవాహు వలె దైవ సన్నిధిని నడిపించబడుతూ, ఏమండి, ఒకవేళ మనలో దేవునికి విరోధమైన కార్యాలు ఏవైనా ఉంటే వాటిని తీసివేసుకొని ప్రభు సన్నిధిలో ఆయుత్తపరచబడి నోవాహు వలె మనం నడిపించబడే బిడ్డలుగా, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండి ఆయన సన్నిధిని నడిపించబడదాం. అట్టి కృప దేవుడు మనకు అందించులాగున, అనుగ్రహించులాగున అందరూ ప్రార్థిద్దాం. అందరూ తలలు వంచుదాం, ప్రార్థన చేసి